Hi, good evening. Very important article popped up in the Hindu newspaper. So we thought we'll do a small analysis and most important points only on this topic. So the topic, as you see, US puts India back on the IPR watch list. That's the article for today we're going to discuss, and we'll go on some important data which is related to it. It is very, very important because it is economically, politically very, very influential topic. Especially it hits on the future generations, the innovative parts of India, the patent rights, intellectual property rights, and all these things. So keeping that in mind, let's have a small glance of what this issue is all about. So if you observe, stakeholders have reported unauthorized file sharing of video games, reprints of academic books, among other issues. Companies also face uncertainty due to insufficient legal means to protect trade secrets in India. So these were the major 2 points on which they were trying to do. And this is affecting one of the most important industries, especially the pharma industry. So keeping that in mind, let's have a small glance at what this issue is all about. So the first most important point, United States Trade Representative USTR under Special 301 report, they have brought in India under watch list. So the whole point is, what is this watch list? What is watch list? Countries that allegedly, that means they have no proof, but they're alleging and they're saying that వీళ్ళు చేశారు, they must have done it, but there is no proof. Don't protect or enforce intellectual property rights effectively. All those countries which don't protect intellectual property rights. అసలు ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటే బేసిక్గా ఏంటిది? పేటెంట్ రైట్స్ అంటే ఏంటిది? ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ, ఇంటెలెక్ట్ దాని ప్రాపర్టీ అంటే బ్రెయిన్ నుంచి సొంతంగా క్రియేట్ చేసిన ఒక ఐటమ్ని వేరే వాళ్ళు వితౌట్ ద పర్మిషన్ ఆఫ్ ది ఓనర్ వాడేసుకుంటే వచ్చే ఇష్యూస్ని ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇష్యూస్ అని అంటారు. అగైన్ ఐ రిపీట్, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ. ఇంటెలెక్ట్ అంటే బ్రెయిన్కి సంబంధించింది. బ్రెయిన్లో క్రియేట్ అయిన ఒక ఐడియాని ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అంటారు. ఆ ప్రాపర్టీని వితౌట్ ద పర్మిషన్ ఆఫ్ ది ఓనర్ ఎవరైనా వాళ్ళ సెల్ఫ్ పర్పస్కి వాడేసుకుంటే దెన్ దెర్ ఇస్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇన్ఫ్రింజ్మెంట్, అంటే ఆ ప్రాపర్టీకి దక్క తగిలే ఛాన్స్ ఉంది బేసిక్గా. సో ఇష్యూ ఇస్ ఆల్ అబౌట్ దట్. సో యుఎస్ గోల్ అయింది బేసిక్గా, వాళ్ళు క్రియేట్ చేసిన కొన్ని ప్రోడక్ట్స్, వెదర్ ఇట్ ఇస్ ఫార్మా ఆర్ వెదర్ ఇట్ ఇస్ ఆన్ ద నెట్, వేర్ ఎవర్ ఇట్ ఇస్, other countries are using it without the permission of the US. That is the whole constraint. దానివల్ల వాళ్ళకు వచ్చే ప్రాబ్లం ఏంది? వాళ్ళ బిజినెస్ హర్ట్ అవుతుంది. అంటే వాళ్ళకి పైసలు తక్కువ అవుతున్నాయి, వీళ్ళ ప్రాపర్టీ వేరే కంట్రీస్ వాడుకుని వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు, అది వాళ్ళ బాధ. హోల్ స్టోరీ లైన్ రివాల్వ్స్ అరౌండ్ దిస్ బేసిక్ పాయింట్. సో కీపింగ్ దట్ ఇన్ మైండ్, ఇండియా స్టేటస్ ఏంటంటే ఇట్ ఈస్ ఆన్ ప్రయారిటీ వాచ్ లిస్ట్. And this is the 31st year. 2025 became 31st year. That means for the past 30 years, US has been claiming that all the work and greatness of India's has always been a copycat of what British products have been doing. Sorry, the US products have been doing. So US వాళ్ళు ఇండియా వాళ్ళని ఈ ప్రయారిటీ వాచ్ లిస్ట్ లో పెట్టడం జరిగింది. The whole issue is about those rights. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో 301 రిపోర్ట్ దేనికి సంబంధించింది, అసలు వాచ్ లిస్ట్లు అంటే ఏంటి? దట్ మీన్స్ ఆల్ దోస్ హూ డోంట్ ప్రొటెక్ట్ అండ్ ఎన్ఫోర్స్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, యాజ్ వెల్ యాజ్ ఇండియా కరెంట్ స్టేటస్ ఏంటి? ఇట్ ఇస్ ద 31st కాన్సిక్యూటివ్ ఇయర్ ఆన్ ద ప్రయారిటీ వాచ్ లిస్ట్ ఆఫ్ ద యుఎస్. సో కీపింగ్ దాట్ ఇన్ మైండ్, లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్. వాట్ ఆర్ ది అలిగేషన్స్ మేడ్ బై ద యుఎస్? యుఎస్ ఏం కథలు పడుతుంది? వాట్ ఈస్ ఇట్ అలెజింగ్? సేయింగ్ వాట్ ఈస్ ఇట్స్ కంప్లైంట్స్? అలిగేషన్స్ అంటే మీరు మోసం చేస్తారు, మాకు దెబ్బ పడిపోయింది, ఎట్లా చేస్తారు మీరు అనేది అలిగేషన్. దట్ ఈస్ అ హోల్ గేమ్. సో యుఎస్ వాళ్ళ బాధ ఏందో చూద్దాం ఒకసారి. అలిగేషన్స్ బై ద యుఎస్: వీక్ పేటెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్ ఇండియా, ఎస్పెషల్లీ ఫార్మాస్యూటికల్స్. ఫార్మాస్యూటికల్స్ అంటే మనకు తెలిసిందే, బ్యూటిఫుల్గా మెడిసిన్స్ క్రియేట్ చేస్తారు. సో వీళ్ళ గోల్ ఏంటంటే, అరే మేము తయారు చేసిన ఫార్ములా మీరు మాకు తెలియకుండా వాడేసుకుని మీ ప్రొడక్ట్స్లో అమ్మేస్తున్నారు, ఎట్లా చేస్తారు మీరు? అది వాళ్ళ ఇష్యూ. And medicine is one of the most important industries. At the same time, since US is a capitalist country, everything works for profit over there.
బట్ ఇండియా ఇస్ అ వెల్ఫేర్ స్టేట్. అంటే జనం ఇంపార్టెంట్. సో జనం గురించి ఇండియా ఇస్ రెడీ టు టేక్ ఎనీ కైండ్ ఆఫ్ రిస్క్. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. సో ది అలిగేషన్ బై ద యుఎస్ ఇస్ వీక్ పేటెంట్ ఎన్ఫోర్స్మెంట్, ఎస్పెషల్లీ ఇన్ ఫార్మాస్యూటికల్స్. నెక్స్ట్, కాన్సెప్ట్ ఆఫ్ కంపల్సరీ లైసెన్సింగ్ ఇన్ రేర్ కేసెస్ వాడుతుందని అదొక కంప్లైంట్. ప్రైస్ కంట్రోల్స్ ఆన్ లైఫ్ సేవింగ్ డ్రగ్స్. ఇండియా ఇస్ పుట్టింగ్ అ రిస్ట్రిక్షన్ ఆన్ ప్రైస్ లైఫ్ సేవింగ్ డ్రగ్స్. అంటే ఏంటిది? వీళ్ళు ఒక మెడిసిన్ ఇండియాకి పంపించి మీరు వాడుకోండి అంటే దాని మీద మన వాళ్ళు రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు. ఇంత ప్రైస్ కమ్మడితే కుదరదు, తక్కువ ప్రైస్కే అమ్మాలి అని ఇండియా. సో వాళ్ళకి తక్కువైతే వాళ్ళ ప్రాఫిట్ లాస్ అవుతుంది కాబట్టి అది ఒక గోల. సెకండ్ గోల. థర్డ్, ల్యాక్ ఆఫ్ డేటా ఎక్స్క్లూజివిటీ. డేటా ఇట్ సెల్ఫ్ ఇస్ అ ప్రాపర్టీ. ఫర్ ఎగ్జాంపుల్, నేను రీసెర్చ్ చేసి ఇంత డేటా కనుక్కున్నా, ఆ డేటాని వేరే వాళ్ళు కాపీ కొట్టి వాడేసుకుంటున్నారు అనుకోండి, నాకు నొప్పి వస్తుంది కదా. అట్లనే యూఎస్ వాళ్ళు డేటా ఎక్స్క్లూజివిటీ ఇండియాలో లేదు, ఎస్పెషల్లీ ఫర్ ఫార్మా కంపెనీస్ అని వాళ్ళ ఇంకొక ఫోర్త్ గోల. ఫైనల్లీ, డిలేస్ ఇన్ ది ఎన్ఫోర్స్మెంట్, జుడిషియల్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ. దీస్ ఆర్ ఆల్ ద కంప్లైంట్స్ గివెన్ బై ది యుఎస్. సో యుఎస్ కున్న బాధలు, కష్టాలు విత్ రెస్పెక్ట్ టు ఇండియా and Indian pharmaceutical companies, these are the biggest badal of the US. First is patent enforcement. Second is the concept of using compulsory licensing. Third, life-saving drugs ki price restriction పెట్టడం, అది వాళ్ళకు ఒక బాధ. అండ్ డేటా ఎక్స్క్లూజివిటీ లేకపోవడం అనేది ఇంకో పెద్ద బాధ. అండ్ ఫైనల్గా ఈ బాధల మీద కంప్లైంట్ ఇస్తే జుడిషియరీ కూడా ఫాస్ట్గా ఎన్ఫోర్స్ చేస్తలేదని అది ఇంకో బాధ. సో దీస్ ఆర్ ఆల్ ది అలిగేషన్స్ విచ్ హ్యావ్ బీన్ మేడ్ బై ది యుఎస్ ఆన్ ఇండియన్ ఫార్మాస్యూటికల్ కంపెనీస్. అయితే మనం తక్కువ తినలే కదా, మనం గట్టిగా ఇండియా డిఫెన్స్ ఏందో చూద్దాం. ఇండియాస్ డిఫెన్స్ ఏంటంటే, డూడ్ యుఎస్, మేము స్ట్రిక్ట్గా ట్రిప్స్ కంప్లైంట్ అండర్ WTO రూల్సే వాడుతున్నాము. సో ఈ ట్రిప్స్ ఏంటిది, ఈ WTO అగ్రిమెంట్ ఏంటిది అనేది మనము నెక్స్ట్ కమింగ్ స్లైడ్స్లో చూద్దాం. వీఆర్ ఇన్ అకార్డెన్స్ విత్ ద వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కి ట్రిప్స్ అగ్రిమెంట్కి ఆ లిమిట్స్లోనే మేము వర్క్ చేస్తున్నాము. సో దేర్ ఈస్ నథింగ్ ఇల్లీగల్ అబౌట్ ఇట్, వీఆర్ డూయింగ్ ఇన్ ద రైట్ వే అని ఇండియా ఫస్ట్ డిఫెన్స్ చెప్పడం జరిగింది. సెకండ్, ఆల్వేస్ ఈ ట్రిప్స్ ఇంకా WTO అగ్రిమెంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ దిస్ హోల్ థింగ్ ఇస్ బోన్ ఆఫ్ కంటెన్షన్ అంటమాట. ఎక్కడ యుఎస్కి మనకి పెద్ద ప్రాబ్లం ఏంటంటే, వీ బిలీవ్ దట్ పబ్లిక్ హెల్త్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ పేటెంట్ నుంచి వచ్చిన ప్రాఫిట్. Majority of the times, under emergency situations, under life-saving situations, where death is almost to be imminent, atlantic situations lo, we give a damn about profit. Profit is bloody not important. Life of the person is very important ani mana strong point. E point WTO under TRIPS compliance law, it has accepted that, and India is a very, very strong supporter of this particular logic. In comparison to public health, నథింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ప్రాఫిట్ అసలు కనపడకూడదు. ప్రాఫిట్ ఈస్ డెఫినెట్లీ అ నాన్ కంపారబుల్ క్వాంటిటీ విత్ రెస్పెక్ట్ టు ద లైఫ్ ఆఫ్ అ పర్సన్ అని ఆ సోషల్ యాంగిల్ని ఇండియా హెస్ ఆల్వేస్ బీన్ అ వెరీ స్ట్రాంగ్ సపోర్టర్ కంట్రీ ఫర్ దిస్ పర్టికులర్ కంప్లయన్స్. అట్లనే ఇండియా సెకండ్ డిఫెన్స్ ఇది. థర్డ్ ఖతర్నాక్ డిఫెన్స్ ఇండియా ఏం చేస్తుందంటే, కంపల్సరీ లైసెన్సింగ్ ఈజ్ లీగల్ అండర్ WTO. సో లీగల్గా చేస్తున్నప్పుడు నా మీద కేసు ఎక్కడ పెడతావు? లీగల్గా రాసి ఉంది, అట్లా చెయ్యొచ్చు అని. అండ్ వీఆర్ ఆల్ సైనేటరీస్ ఆఫ్ దట్. మరి వాట్ ఈస్ యువర్ లోన్లీ యుఎస్ అని బ్యూటిఫుల్గా ఇండియా డిఫెన్స్ అనేది క్లెయిమ్ చేసింది. ఈ డిక్లరేషన్, ఈ కంపల్సరీ లైసెన్సింగ్ ఈక్వల్ టు ఈజ్ అ లీగల్ థింగ్ అనేది దోహా డిక్లరేషన్లో ఇచ్చిన స్టేట్మెంట్. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ దిస్ అనదర్ బ్యూటిఫుల్ డిఫెన్స్ మెకానిజం దట్ ఇండియా ఇస్ కౌంటరింగ్ ఆల్ ది అలిగేషన్స్ డన్ బై ది యుఎస్. అట్లనే India promotes innovation with access and affordability. Problem, any article, any product, when it is not accessible easily, its price becomes very, very high. Ante, when the resource is rarely accessible, its price obviously it will increase. But India does not believe in profits, especially with respect to pharma and life-saving medicines law. India does not believe that policy. India believes accessibility of such kind of medicines must be there. At the same time, affordability of such kind of medicines should be there. This whole thing, bone of contention in the trigger point was cancer drugs. Cancer drugs issue మీద వచ్చిన
ఇవన్నీ allegations కూడా done by the US. India itla beautiful గా defense mechanisms పెట్టింది. India always believes life is more important than profit. That is a whole game. So have a glance at this. India's defense, TRIPS compliant with WTO, public health is always greater than patent profit, especially for life-saving drugs. Compulsory licensing, adoka concept adi, is legal under WTO. Doha Declaration law, we have finalized on that. And India always promotes innovation with access and affordability. These are the major points of this. Idi kaakunda, let's move on to the next important things. Student, ila fight cheyadam valla what is the advantage for us? India final ga advantage కావాలి. మనం యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నాం అంటేనే ఇండియాకి ఏంటి, వాట్ ఈస్ ఇన్ ఇట్ ఫర్ ఇండియా, ఇండియాకి ఎట్లా బెనిఫిట్ చేస్తాం. సో కీపింగ్ దట్ ఇన్ మైండ్, దీస్ ఆర్ ద మేజర్ 4 categories in which we have divided the advantages. So let's have a small glance at this. India's economy could impact FDI and trade with US. These are the impact. Especially ఏమవుతుందంటే ఈ ఐపీఆర్ స్ట్రాంగ్ ఉన్న చోట బిజినెస్ చేయడం చాలా చాలా కష్టం. సో ఇట్ ఈస్ గుడ్ ఫర్ ద కంట్రీ విచ్ ఇస్ క్రియేటింగ్ ది ఐపీఆర్ బట్ నాట్ ఫర్ అదర్ కంట్రీస్ యూ ఆర్ డూయింగ్ బిజినెస్ విత్ ఇట్. సో ఇప్పుడు ఏమవుతుందంటే వన్స్ ఐపీఆర్ బికమ్ స్ట్రాంగ్, అదర్ కంట్రీస్ ఎస్పెషల్లీ ఎఫ్డిఐస్, చూసారా ఎఫ్డిఐ ఉంది చూసారా, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ విచ్ కమ్ ఇన్ టు ద కంట్రీ డ్యూ టు ఈజీ బిజినెస్ డూయింగ్ తగ్గిపోతుంది. ఈ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ టూ స్ట్రింజెంట్గా ఫాలో అవడం వల్ల ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తగ్గిపోయి ఎఫ్డిఐస్ డ్రాస్టిక్గా రెడ్యూస్ అవ్వచ్చు ఇండియన్ ఎకానమీ మీద. దిస్ ఇస్ వన్ బిగ్ ఇంపాక్ట్. దీనివల్ల ప్రెషర్ టు అమెండ్ ఐపీ లాస్ అనేది జరగచ్చు. దాని తర్వాత థ్రెట్ టు జెనరిక్ మెడిసిన్. జెనరిక్ మెడిసిన్ ఆర్ దోస్ మెడిసిన్స్ మనం లోకల్గా తయారు చేసి సేమ్ కెమికల్ ఫార్ములాస్ యూజ్ చేసి ఇండియాలో తక్కువ కాస్ట్కి సేమ్ ఫంక్షనాలిటీ పెట్టుకుని తయారు చేసే మెడిసిన్స్. దట్ ఈస్ కాల్డ్ జెనరిక్ ఇండస్ట్రీ ఫండమెంటల్. ఈ జెనరిక్ మెడిసిన్ ఇండస్ట్రీ విచ్ ఈస్ వెరీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ఆల్ ద పీపుల్ ఆఫ్ ద కంట్రీ ఫ్రమ్ ద రిచ్ టిల్ ద పూరెస్ట్, అందరికీ పనికొచ్చే జెనరిక్ మెడిసిన్ ఇండస్ట్రీని దెబ్బ పడే ఛాన్స్ ఉందని ఇండియా బేసికల్గా ఎకానమీ పరంగా దీస్ ఆర్ ద థింగ్స్ వీఆర్ థింకింగ్. 1, ఎఫ్డిఐ తగ్గిపోవచ్చని. 2, ఈ స్ట్రాంగ్ ప్రెషర్ వల్ల జెనరిక్ మెడిసిన్ ఇండస్ట్రీ బాగా తగ్గిపోవచ్చని. అది ఆర్ ద ప్రాబబుల్ ఇంపాక్ట్స్ ఆఫ్ దిస్ ఐపీఐ స్ట్రింజెంట్ మెకానిజమ్స్. ఇది కాకుండా పబ్లిక్ హెల్త్ ప్రకారంగా ఎట్లా ఎఫెక్ట్ కావచ్చు. We all know that Indian generics has always been a lifeline, especially for global South and Africa. ఆఫ్రికాకి మనం హెచ్ఐవి డ్రగ్స్, డయాబెటిక్ డ్రగ్స్ ఫర్ అ వెరీ వెరీ లో కాస్ట్ మనం ఆఫ్రికాకి అండ్ గ్లోబల్ సౌత్కి పంపిస్తున్నాము. సో దట్ వాళ్ళ జ్వరం కూడా బాగుండాలి, ఎవ్రీవన్ షుడ్ బి హ్యాపీ, హెల్ అండ్ హెల్దీ అనే ఒక బ్యూటిఫుల్ యాంగిల్లో, ఒక సాఫ్ట్ డిప్లొమసీ యాంగిల్లో మనం ఈ మెడిసిన్స్ ఈ పూర్ కంట్రీస్కి ఫర్ అ వెరీ వెరీ లో కాస్ట్ మనం పంపించి వాళ్ళ లైఫ్స్ మనం సేవ్ చేస్తున్నాం. ఆ యాంగిల్ ఈజ్ వన్ మేజర్ యాంగిల్ దట్ ఇండియా ఈజ్ ఆల్వేస్ వరీడ్ అబౌట్. ఇది మనం ఖచ్చితంగా చేయడం బట్టే ఇండియా ఈస్ బికమ్ ద బిగ్ బ్రదర్ ఫర్ మెనీ కంట్రీస్ త్రూ అవుట్ ద వరల్డ్. అండ్ ఇండియా ఈస్ కన్సిడర్డ్ టు బి ద గ్లోబల్ సౌత్ ఫార్మసీ అంటారన్నమాట. అందుకే చూడండి త్రూ అవుట్ ద వరల్డ్ ఎక్కడెక్కడో వాళ్ళు based on medical tourism they come to India because Indialo quality surgeries, quality medicines for a very very low cost we get it, keeping in mind a common man. So our angle is the most important angle for India. So దీని వల్ల ఏమవుతుందంటే ఐపీఆర్ స్ట్రాంగ్ అయిందంటే ప్రైస్ కూడా హై అయిపోతుంది, అదొక ఇష్యూ. ఇప్పుడు ఈ మెడిసిన్స్ మీద ఐపీఆర్ రిస్ట్రిక్షన్స్ పెడితే ఆటోమేటిక్గా ద ప్రైజెస్ ఆఫ్ దోస్ మెడిసిన్స్ విల్ గో వెరీ హై and India wouldn't be able to help so many people in so many countries. So that is from public health, these are the major points that India might get affected. And for diplomacy, you know what is diplomacy? Relation between two countries. Part of bigger India-US trade valla oka chinna friction, chala pedda friction create ayye chance undi, because India is looking for welfare of the whole world. US looks always for the profit because it's a capitalist country, we are a welfare state. So we care for the whole life of the people. Therefore, friction might arise between a capitalist as well as a welfare state economy like us. So, this also tests India's strategic autonomy versus trade dependence. Mana sonta tarika versus our business dependence on other countries, especially the US.
ఇక్కడ ఒక పెద్ద స్ట్రెయిన్ వచ్చే ఛాన్స్ ఉంది విత్ రెస్పెక్ట్ టు డిప్లొమసీ. డిప్లొమసీలో ఏమైందంటే when for example you are trying to do a good business with a country and the country puts a restriction, ఆ రిస్ట్రిక్షన్ పెట్టడం వల్ల మనం రిస్ట్రిక్షన్ ఒప్పుకోలేదు అనుకోండి, వాళ్ళు మన బిజినెస్ హర్ట్ చేస్తారు, మన ఎకానమీ తగ్గిపోతుంది. అదొక భయం మనకి ఎప్పుడు ఉంటుంది. సో డిప్లొమాటిక్గా హౌ ఆర్ వి డీలింగ్ విత్ ఇట్ అనేది ఒక పెద్ద కన్సర్న్. దిస్ అనదర్ మేజర్ పాయింట్. సో ఇది కాకుండా ఇప్పుడు ఐపీఆర్ రిస్ట్రిక్షన్ చాలా స్ట్రాంగ్గా చేయడం వల్ల వచ్చిన పెద్ద ప్రాబ్లం ఏంటంటే స్టార్టప్స్కి ఇన్నోవేషన్స్కి చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఇండియా ఈజ్ ఇంప్రూవింగ్ ఆల్రెడీ ఆన్ పేటెంట్ ఫైలింగ్స్ అండ్ స్టార్టప్ సపోర్ట్. దీనివల్ల ఏమవుతుందంటే ఇట్ స్టిల్ ల్యాక్స్ ఇన్ వాట్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ అవేర్నెస్. ఈ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్లో ప్రాబ్లం అయిపోయింది. వీఆర్ ఇండియా ఇస్ 3/4 యూత్. వీఆర్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ డూయింగ్ స్టార్టప్ కల్చర్ ఇస్ లైక్ క్రేజీ, ఎస్పెషల్లీ ఇన్ లాట్ ఆఫ్ మేజర్ సిటీస్ అండ్ రీజన్స్ ఇన్ ఇండియా. సో ఒక్కసారి ఐపీఆర్ రిస్ట్రిక్షన్, ట్రేడ్ బెనిఫిట్స్, ఫండింగ్ ప్రాసెస్ ఒక్కటేసారి ఎఫ్డిఐలో తగ్గిపోవడం ఇవన్నీ జరగడం వల్ల ఏమవుతుంది, ఇట్ మైట్ హిట్ ద స్టార్టప్ కల్చర్ అనేది అనదర్ బిగ్ bone of contention mine. So these are the major angles in which a student has to think. One in terms of economy, one in terms of public health, one for diplomacy and one for startups and innovations. These are the areas in which we have to take care. So this is the whole game. So moving on. The real problem is India, world's largest provider of generic medicine. So IPR watch list radam valla problem entante, it is not a legal sanction. It is not a legal sanction. But itla oka pedda economy or a power or a so-called superpowers like US, if it starts blaming India or puts a mark on India, mana paru, the name, the reputation that India is carrying out, dani meeda oka black mark pade chance untundi. So అందుకే it might impact the reputation as well as the trade. ఈ రెండు areas indirect గా ఎఫెక్ట్ కావచ్చని India is thinking a lot. So ఐపీఆర్ వాచ్ లిస్ట్లో పడడం వల్ల మనకి ఇన్ రియాలిటీ నథింగ్ విల్ హ్యాపెన్, బట్ దెర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ రెప్యుటేషనల్ డ్యామేజ్, అంటే పరువు నష్టం అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. ఇండియా మీద ఒక చిన్న బ్లాక్ మార్క్, ఒక మచ్చలాగా పడచ్చు, అండ్ ట్రేడ్ డెఫినెట్గా ఇంపాక్ట్ అవుతుంది. దీస్ ఆర్ ద మేజర్ 2 క్రైటీరియాస్ సిన్స్ ఇండియా హస్ కమ్ ఇన్ టు ద వాచ్ లిస్ట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే WTO TRIPS agreement always allows compulsory licensing under emergencies. That is a whole game. So every time I'm using this word compulsory licensing, what is compulsory licensing చూద్దాము సింపుల్ గా. కంపల్సరీ లైసెన్సింగ్ ఏంటి, వాట్ ఈస్ దిస్ లైసెన్స్? ఇప్పుడు in simple terms I will tell you. For example, there is a company, అమెరికాలో ఒక కంపెనీ, ఒక ఫార్మా కంపెనీ, which is the actual owner of a particular drug. ఒక డ్రగ్ కి this is the actual owner. సో ఈ డ్రగ్ ని ఇండియాలో it is asked to use. Okay? So India is using this drug and ee drug ni market lo it is selling, but the price is high and people are not able to afford, కొనలేకపోతున్నారు జనాలు. అట్లాంటి సిచ్యువేషన్స్ లో ఇండియా ఏం చేస్తుందంటే, ఇండియాలో కూడా there are pharmaceutical companies, ఇండియన్ ఫార్మా కంపెనీస్. ఆ కంపెనీ పేరు ఎక్స్ అనుకున్నాం. ఏం చేస్తారంటే ఇండియన్ గవర్నమెంట్ అండర్ ఎక్స్ట్రీమ్ సినారియోస్ ఆర్ లైఫ్ సేవింగ్ సినారియోస్లో ఈ డ్రగ్ మీద రీసెర్చ్ నడుస్తూ ఉంటుంది కాబట్టి ఈ కంపెనీ ఎక్స్ని ఏం చేస్తుందంటే ఇట్ విల్ మ్యాండేట్ ఆర్ కంపెల్ దిస్ కంపెనీ టు మేక్ సిమిలర్ డ్రగ్ and produce in the market, and here the price completely reduces. So look at the business angle. American company drug ichindi India ki, India lo problems unnayani kani price is very high, but when it spreads bigger and it has become a bigger problem for Indian health and people, India em cheptadi company X, which is an Indian company ki cheppi, అరే నువ్వు ఏం చేస్తావంటే ఈ డ్రగ్ నువ్వే తయారు చేయరా బాయ్, ఇది కెమికల్ ఫార్ములా ఇది, నువ్వు దాని కాపీ ఒకటి కొట్టు, సేమ్ కెమికల్ ఫౌండేషన్,
బికాస్ ఇట్ ఈస్ లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ప్రాఫిట్ ఈస్ డెఫినెట్లీ లెస్సర్ దాన్ ద పీపుల్స్ లైఫ్ కాబట్టి ఈ కంపెనీకి చెప్పి ఇదే డ్రగ్ని వెరీ వెరీ లో ప్రైస్కి మార్కెట్లో రిలీజ్ చేస్తారు. దానివల్ల ఏమవుతుంది, ఈ ప్రైస్ తగ్గిపోవడం వల్ల పీపుల్ వెరీ వెరీ హ్యాపీ అండ్ లైఫ్ ఈజ్ సేవ్డ్. కానీ ఇది మనకి ప్లస్ పాయింట్స్, కానీ వీళ్ళకి మైనస్ పాయింట్స్ ఏంటిది? ఒక సరుకు చాలా హై ప్రైస్కి దొరికేది, ప్రైస్ హై ఉంటే వీళ్ళకి ప్రాఫిట్, ప్రైస్ తగ్గిపోతే వీళ్ళకి లాస్ అవుతుంది. సో ఒకటేసారి మెడిసిన్ మార్కెట్లోకి రష్ కాగానే పీపుల్ విల్ స్టాప్ ట్రయింగ్ దిస్ ఒరిజినల్ ప్రోడక్ట్ అండ్ స్టార్ట్ బయింగ్ అ సిమిలర్ ప్రోడక్ట్ విచ్ దిస్ కంపెనీ హస్ బ్రాట్. సో మార్కెట్లో ఈ ఒరిజినల్ డ్రగ్కి వాల్యూ పడిపోయి దేర్ విల్ బి లాసెస్. అండ్ సిన్స్ ఇట్స్ అ క్యాపిటలిస్ట్ కంట్రీ, వాళ్ళకి లైఫ్ గిఫ్ కంటే ప్రాఫిట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ ద హోల్ గేమ్ ఆఫ్ కంపల్సరీ లైసెన్సింగ్. సో కంపల్సరీ ఎందుకు? అండర్ అ వెరీ బ్యాడ్ సినారియో, the Indian government compels this company X to produce this drug for a low price. That is the whole angle. Indian government makes it compulsory for an Indian company or an associate Indian company to make a actual product with same quality but for a very very uncomparably low price. That automatically affects the original drug and creates losses for a country like US. Loss అయిపోతుంది. So that is called compulsory licensing. So the government gives the license and makes the company compulsorily make the product for a very 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 low cost which people can afford and people can get accessibility. That is the whole game of compulsory licensing. ఇది ఫైనల్గా మన ఇండియన్ పబ్లిక్కి చాలా మంచి చేస్తుంది. అందుకే యూఎస్ వాళ్ళు లొల్లి పెడుతున్నారు. అరే మీరు బాగానే ఉన్నారు అబ్బాయి, మాకైతే ఇంత ఒరిజినల్ డ్రగ్ ఇచ్చి మేము అంత బొక్కలు పడుతున్నాము, మా క్లాసులు అవుతుందని అనుకోరా. సో యూఎస్కి పెద్ద కంటెన్షన్ ఆఫ్ ఇండియా ఇస్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ కంపల్సరీ లైసెన్సింగ్. దట్ ఈస్ ద హోల్ గేమ్. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ అండర్స్టూడ్ దిస్ కాన్సెప్ట్. ఈజీగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఐ హోప్ ఎవ్రీ వన్ అండర్స్టాండ్స్ ఇట్. సో కీపింగ్ దిస్ ఇన్ మైండ్, రియల్ టైమ్ సిచ్యువేషన్స్ ఎక్కడెక్కడ జరిగినాయి విత్ రెస్పెక్ట్ టు దిస్ వన్ చూడండి. 2023లో అర్జెంటీనా, రష్యా వర్ ఇన్ ద సేమ్ సిచ్యువేషన్ రైట్ నౌ ఇన్ ది యుఎస్ on similar reasons. The US uses its push countries to strengthen the IPR laws. ఇక్కడ IPR laws చేస్తే వాళ్ళ బిజినెస్ దెబ్బతింటుంది, US బిజినెస్ పెరుగుతుంది. So issued by USTR under Special 301 report, watch list countries allegedly not protecting US intellectual property adequately. India has been on the priority list from 1994 నుంచి ఇప్పుడు వరకు 30 ఏళ్ల నుంచి మన వాళ్ళు ఇదే గేమ్ ఆడుతున్నారు. నాట్ జస్ట్ అవర్ గేమ్, చాలా కంట్రీస్ కూడా ఆడతారు. సో ఇది రియల్ టైమ్ సిచ్యువేషన్స్. సో ఇది విత్ రెస్పెక్ట్ టు ఇండియా లాగా ఫేస్ చేసే కంట్రీస్, ఒకటి అర్జెంటీనా, రష్యా, ఆల్ దీస్ కంపెనీస్. ఇండియాలో ఏం జరిగింది? ఇన్ 2012 ఇండియా ఇష్యూడ్ అ కంపల్సరీ లైసెన్స్ టు నాట్కో ఫార్మా టు ప్రొడ్యూస్ జెనరిక్ వర్షన్ ఆఫ్ బేయర్స్ క్యాన్సర్ డ్రగ్ నెక్సావేర్. సో reducing the cost from, look at this whole game is drama is all this. వీళ్ళు డాలర్స్లో చేసుకుంటారు, ఇండియన్ మనీలో కన్వర్ట్ చేస్తే ఒక మందు నెక్సావేర్ యాక్చువల్ మందు ఒరిజినల్ కాస్ట్ ఇస్ 2.8 lakhs per month వాళ్ళకు, అక్షరాల ఆల్మోస్ట్ 3 లక్షలు నెల. అట్లాంటిది ఆ కాస్ట్ని మనము 8,800కి తీసుకొచ్చాం. 3 లక్షలు ఎక్కడ, 8,000 రూపాయలు, లెస్ దెన్ 10,000 రూపీస్కి సేమ్ మెడిసిన్ ఇండియాలో జనరేట్ చేయడం మొదలెట్టాం. దెబ్బకి ఈ బేయర్ క్యాన్సర్ డ్రగ్ నెక్సావేర్ ఏదైతే ఉందో దాని ప్రైజెస్ గేస్ అని పడి యూఎస్ వాళ్ళకి షాక్ ఆఫ్ షేక్ అయిపోయింది మొత్తాన్ని. సో ఇక్కడ ఇందాక చెప్పినట్టుగా ఐఏ విచ్ మే డ్రగ్ అండ్ ఐ గివ్స్ ఇట్ టు ఎక్స్. ఈ ఎక్స్ అనేది నాట్కో ఫార్మా. అట్లనే ఒరిజినల్ కంపెనీ, ది అమెరికన్ కంపెనీ హియర్ ఇస్ బేయర్స్. డ్రగ్ ఏంటిది? నెక్సావార్. కాస్ట్ చూడండి ఎంత అయిందో, 2.8 lakhs నుంచి ఇట్ వాస్ రెడ్యూస్ టు 8,800 రూపీస్. అంత తక్కువ చేసేటప్పటికి ఇండియన్స్ ఫుల్ హ్యాపీ. క్యాన్సర్ డ్రగ్ అది ఎంతో మంది లైఫ్ సేవ్ చేసింది, కానీ బొక్క యూఎస్కి పడింది. బికాస్
ఒరిజినల్ ప్రొడక్ట్ కాదు కాబట్టి ఎథికల్లీ ఇట్లా అయినా సరే వీఆర్ స్టిల్ ఇన్ కంప్లైన్స్ విత్ ద ట్రిప్స్ అండ్ WTO అగ్రిమెంట్. సో దేర్ఫోర్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దిస్ ఇస్ ద హోల్ గేమ్ జస్ట్ బీన్ ప్లేడ్ అండ్ వై ఇండియా ఇస్ ఇన్ ద లిస్ట్ నౌ. సో ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటున్నాము. సో యూఎస్ కంప్లైంట్స్ చెప్పాను కదా, వీక్ పేటెంట్ ప్రొటెక్షన్ ఉంది, కంపల్సరీ లైసెన్స్ ఇస్ అ బిగ్ ప్రాబ్లమ్ ఫర్ యూఎస్. ప్రైస్ క్యాప్స్ ఆన్ ఎసెన్షియల్ మెడిసిన్స్ పెట్టడం, ఇండియాలో ప్రైస్ క్యాప్స్ ఎసెన్షియల్ మెడిసిన్స్ కి ఇంతకంటే ఎక్కువ పే చేయము కానీ మాకు అవసరము. సో యూఎస్ యాక్సెప్ట్ చేస్తుంది. సో ప్రైస్ క్యాప్స్ ఇస్ అ ప్రాబ్లమ్ అండ్ నో డేటా ఎక్స్క్లూజివ్. దీస్ ఆర్ ద మేజర్ ప్రాబ్లమ్స్. ఇండియా స్టాండ్, వీ ఫాలో WTO ట్రిప్స్. లైఫ్ సేవింగ్ డ్రగ్స్ ఈజ్ ఈక్వల్ టు పబ్లిక్ కి మంచి చేయడం. దేర్ఫోర్ వీ ఆర్ సపోర్టివ్ ఆఫ్ దిస్ స్టేట్మెంట్. అండ్ IPR must not override right to health. That is another important point with respect to this whole feature. I hope all of you have understood this. Now, ఇందాక నుంచి మనం ఇవన్నీ చెప్తున్నాం కానీ అసలు ఈ ట్రిప్స్ WTO ఏందో చూద్దాం. వాట్ ఇస్ ట్రిప్స్? ట్రిప్స్ is nothing but trade related aspects of intellectual property rights. It is an international agreement under the World Trade Organization and it was signed in 1995. ఏం చేస్తుంది ఇది అంటే ఇట్ సెట్స్ మినిమం స్టాండర్డ్స్ ఫర్ IP ప్రొటెక్షన్, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ప్రొటెక్షన్ కి మినిమం స్టాండర్డ్స్. వాట్ డస్ ఇట్ కవర్ ఇస్ పేటెంట్స్, కాపీరైట్స్, ట్రేడ్ మార్క్స్ ఎక్సెట్రా అక్రాస్ ఆల్ ద WTO మెంబర్ కంట్రీస్. సో ఆల్ దోస్ హు హావ్ WTO లో పార్ట్ ఉంటే దే ఆల్ హ్యావ్ టు ఫాలో దీస్ మినిమం స్టాండర్డ్స్ ఆఫ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ప్రొటెక్షన్. సో ట్రిప్స్ అగ్రిమెంట్ అండర్ WTO is this. That is the whole game. India is a signatory of it, so it has to follow the laws which are under WTO with respect to TRIPS. And India is actually following it, but India has only risked the previous thing of compulsory licensing only for essential drugs and life-saving drugs. Ki maatrame India itla use cheyadam jarigindi. But US claims are too bad. Predhaniki lolli valadi. Idi kaakunda okkasari chudandi. What IP rights does TRIPS cover? Patents, like patents అంటే దేంట్లో ఇన్వెన్షన్స్ లో కానీ మెడిసిన్స్, కాపీరైట్స్ బుక్స్, మ్యూజిక్, సాఫ్ట్వేర్, ట్రేడ్ మార్క్స్, లోగోస్, బ్రాండ్స్. దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ ఆర్ కవర్డ్ అండర్ ట్రిప్స్. అట్లనే జాగ్రఫికల్ ఇండికేటర్స్ లైక్ డార్జిలింగ్ టీ. సో ఈ జాగ్రఫికల్ ఇండికేటర్స్ ఆర్ దోస్ ఇండికేటర్స్ అక్కడి నుంచి వచ్చిందంటే ఆథెంటిసిటీ ఇస్ హై, దేర్ ఫర్ ప్రైస్ ఇస్ వెరీ గుడ్. సో ఈ జాగ్రఫికల్ ఇండికేషన్స్ కూడా మనం ట్రిప్స్ కవర్ చేస్తుంది. ఎగ్జాంపుల్ ట్రేడ్ సీక్రెట్స్, ఇండస్ట్రియల్ డిజైన్స్, ట్రిప్స్ అండ్ ఇది మాట. సో దట్ ఈస్ ద హోల్ థింగ్ దట్ వీ హ్యావ్ టు కవర్. సో ట్రిప్స్ అండ్ ఇండియాలో ఈ అగ్రిమెంట్ వాళ్ళకి ఎగ్జాంపుల్, బిఫోర్ ట్రిప్స్ ఇండియా డిడ్ నాట్ గ్రాంట్ ప్రొడక్ట్ పేటెంట్స్ ఆన్ మెడిసిన్స్. దిస్ అలౌడ్ చీప్ జెనరిక్స్. చీప్ జెనరిక్స్ అంటే క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ కాదు, వెరీ గుడ్ క్వాలిటీ బట్ ఫర్ అ వెరీ వెరీ లో కాస్ట్. దట్ ఈస్ చీప్ జెనరిక్స్. సో దట్ ఈస్ అనదర్ థింగ్. పోస్ట్ ట్రిప్స్, ఒకసారి ట్రిప్స్ సైన్ చేసిన తర్వాత ఇండియా స్టార్టెడ్ సంథింగ్ కాల్డ్ పేటెంట్ యాక్ట్ ఇన్ 2005. 20-year-old పేటెంట్ రైట్ ఫర్ ఇన్వెన్షన్స్ ఇంక్లూడింగ్ ఫార్మా కూడా ఇదే పేటెంట్ యాక్ట్ ని మనము ఇంప్లై చేస్తున్నాము. స్టిల్ ఇండియా యూజెస్ ఫ్లెక్సిబిలిటీస్ ఆఫ్ ట్రిప్స్ లైక్ కంపల్సరీ లైసెన్సింగ్ అండ్ బోలార్ ఎగ్జంప్షన్. దిస్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో దిస్ ఇస్ వాట్ ద రిలేషన్ విత్ ట్రిప్స్ ఇన్ ఇండియా. సో ఈ బోలార్ ఎగ్జంప్షన్ ఏంటో ఒక చిన్న లాస్ట్ పార్ట్ చూద్దాము. బోలార్ ఎగ్జంప్షన్. సో దీంట్లో ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఇస్ అ కంపెనీ ఏ, వాళ్ళకి పేటెంట్ రైట్స్ ఉన్నాయి లెట్స్ సే ఫర్ 20 years పేటెంట్ రైట్స్. సో ఈ పేటెంట్ రైట్స్ 20 years ఉన్నంత వరకు ఓన్లీ దీస్ గైస్ ఆర్ గోయింగ్ టు బి ద సోల్ సెల్లర్స్ ఆఫ్ దట్ పర్టికులర్ ప్రొడక్ట్ ఆర్ మెడిసిన్ ఫర్ ఎగ్జాంపుల్. అయితే లెట్స్ సే దే సోల్డ్ దిస్ టు అనదర్ కంట్రీ సి. ఓకే, దే సోల్డ్ దిస్ టు అనదర్ కంట్రీ ఎక్స్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. దే సోల్డ్ దిస్ కంట్రీ టు, ఇందాక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఐలో ఎక్స్ అనే కంపెనీ ఉంది. సో ఏం చేస్తారంటే బోలార్ ఎగ్జంప్షన్ లో వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే 2025 ఇయర్ తీసుకుందాము, 25 to 20 years, 2045 వరకు ఓన్లీ కంపెనీ ఏ షుడ్ సెల్ దోస్ డ్రగ్స్. ఓకే, పేటెంట్ రైట్స్ అన్న డ్రగ్. సో 45 వరకు మొత్తం రైట్స్ అని ఈ కంపెనీ ఏ మాత్రమే ఉంటుంది. కానీ ఈ డ్రగ్ ఈస్ బీయింగ్ సోల్డ్ ఇన్ ఇండియా. సో ఇండియన్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ అనే కంట్రీ, ఈ ఐ అనే కంట్రీ ఈ ఎక్స్ కంపెనీకి ఏం చెప్తుందంటే ఈ కొత్త డ్రగ్ వచ్చింది కదా, యూ కీప్ డూయింగ్ యువర్ రీసెర్చ్, దే విల్ గివ్ యూ ఫండింగ్, దే విల్ గివ్ యూ టెక్నాలజీ, అండ్ వాట్ దే విల్ టెల్ యూ ఇస్ ఎక్స్ కంపెనీ షుడ్ బి ఏబుల్ టు ప్రొడ్యూస్ దిస్ డ్రగ్ ఫ్రమ్ 2045 to 2065. సో ఫర్ 2045 ఇప్పటి నుంచే రీసెర్చ్
ఈ డ్రగ్ బేస్ చేసుకుని రీసెర్చ్ ఫండింగ్ అన్ని వాడుకుని ఈ ఎక్స్ అనే కంపెనీ విల్ స్టార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సెల్లింగ్ యాజ్ ఇట్స్ ఓన్ ప్రోడక్ట్ ఆఫ్ దిస్ డ్రగ్ ఫ్రమ్ 2045 till 2065. సో 20 years డౌన్ ద లైన్ మార్కెట్ గురించి మనం ఇప్పటి నుంచే ఒరిజినల్ డ్రగ్ మీద రీసెర్చ్ చేసి దాంట్లో లిటిల్ మైనర్ చేంజెస్ చేసుకుని దెన్ వీ విల్ స్టార్ట్ సెల్లింగ్ ద ప్రొడక్ట్ యాజ్ అవర్ ఓన్ డ్రగ్, బట్ నాట్ బిఫోర్ ద ఎక్స్పైరీ డేట్ ఆఫ్ దిస్ పర్టికులర్ పేటెంట్. 2045 వరకు వీళ్ళ రైట్స్ అయితే 2045 నుంచి 65 వరకు మన కంపెనీ విల్ గో అండ్ స్టార్ట్ బికమింగ్ ది ఓనర్ ఆఫ్ దట్ పర్టికులర్ డ్రగ్. దిస్ కాన్సెప్ట్ is called Bolar exemption. So research will continue till the expiry of the patent happens. Once the patent gets expired, the second company will become the owner for the product with a new name, new tag and all these things. That is called Bolar exemption. ఈ టూ ప్రిన్సిపల్స్ ని ఇండియా స్ట్రాంగ్ గా వాడి ఇట్ హాస్ బికమ్ అ లైఫ్ సేవర్ ఫర్ నాట్ జస్ట్ అవర్ కంట్రీ పీపుల్ బట్ ఫర్ గ్లోబల్ సౌత్ అండ్ లాట్ ఆఫ్ ఆఫ్రికన్ కంట్రీస్ అండ్ లాట్ ఆఫ్ అదర్ కంట్రీస్ త్రూ అవుట్ ద వరల్డ్. అండ్ దిస్ ఇస్ హౌ ఇండియా ఈస్ ఏబుల్ టు బై the health and happiness of so many social beings in the world. And that is how the issue of TRIPS and that is how the intellectual properties issue is going on with respect to India and US. This might give a small hiccup, I should say, but already India is known as one of the biggest global pharmas of the whole world. I am sure even in this field, it is going to become a superpower in the field of pharma as well as intellectual property rights. So keeping that in mind, ఒక్కసారి one small glance at the original agreement. ఇది చూడండి. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది కంపల్సరీ లైసెన్సింగ్, జెనరిక్ మెడిసిన్స్. It is not a legal sanction, but it hurts us only in terms of reputation as well as trade impact. That is the only thing. So keeping that in mind, these are the major points. Economy ఎట్లా హర్ట్ చేస్తుంది, పబ్లిక్ హెల్త్ ఎట్లా చేస్తుంది, డిప్లొమసీలో ఏంటిది, స్టార్టప్స్ ఇన్నోవేషన్లో కల్చర్ ఏంటిది. సో దిస్ ఇస్ హౌ దిస్ హోల్ ఆర్టికల్ హెస్ బిన్ ఎనలైజ్డ్. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దట్. ఒక్కసారి మంచి రివిజన్ చేయండి. ఐఎమ్ షూర్ దిస్ ఇయర్ పక్కా యూ విల్ హ్యావ్ one prelims question and one mains question in the year 2026 also for sure. So 100% you will have one question on this. So let's expect that question. And I hope all of you have understood. Thank you for your precious time. Have a great day.